యోహాను సువార్త 7వ అధ్యాయం. అటు తరువాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చేయునట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపుడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే పరలోకమునకు కనబర్చుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకము మిమ్మును ద్వేషింపనేరదు, కాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకనూ పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. ఆయన వారితో ఇలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయాను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్లిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను. పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెతుకుచుండిరి. మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిరి, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడనూ బహిరంగముగా మాటలాడలేదు. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చెనని చెప్పుకొనిరి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలనని కలిగినద, లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొను. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును, గాని నన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? ఆయనను మీలో ఎవడునూ ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. మీరెందుకు నన్ను చంపజూచుచున్నారని వారితో చెప్పెను. అందుకు జనసమూహము, నీవు దయ్యము పట్టినవాడు, ఎవడు నిన్ను చంపజూచుచున్నాడని అడగగా, యేసు వారిని చూచి, నేను ఒక కార్యము చేసి తిని, అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణ స్వస్థత గల వానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచు ఉన్నారేమి? వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. యెరూషలేము వారిలో కొందరు, వారు చంప వెదుకువాడు ఈయనే కాడా? ఇదిగో, ఈయన బహిరంగముగా మాటలాడుచున్నను, ఈయనను ఏమనరు, ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలుసుకుని ఉందురా? అయినను ఈయన ఎక్కడివాడో ఎరుగుదము. క్రీస్తు వచ్చునప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవడునూ ఎరగడని చెప్పుకొనిది. కాగా యేసు దేవాలయములో బోధించుచు, మీరు నన్నెరుగుదురు, నేనెక్కడివాడనో ఎరుగుదురు. నా అంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని, ఆయన నన్ను పంపెను గనక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పెను. అందుకు వారు ఆయనను పట్టుకొన యత్నం చేసిరి, కాని ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. మరియు జనసమూహములలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచి, క్రీస్తు వచ్చునప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకొనిది. జనసమూహము ఆయనను గూర్చి ఇలాగు సనుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి. యేసు, ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నుందును, తర్వాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. మీరు నన్ను వెదుకుదురు గాని నన్ను కనుగొనరు. నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరు అనెను. అందుకు యూదులు,
మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోవుచున్నాడు? గ్రీసు దేశస్థులలో చెదిరిపోయిన వారి యొద్దకు వెళ్లి గ్రీసు దేశస్థులకు బోధించునా? నన్ను వెదుకుదురు గాని కనుగొనరు. నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచుండిరి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. జనసమూహములలో కొందరు ఈ మాటలు విని, నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి. మరికొందరు ఈయన క్రీస్తే అనిరి. మరికొందరు, ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా? క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టెను. వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలచిరి గాని ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడుగగా, ఆ బంట్రౌతులు, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడునూ ఎన్నడూనూ మాటలాడలేదనిది. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడైనను ఆయన యందు విశ్వాసముంచెనో అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిది. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుష్యుని మాట వినక మునుపును వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడగగా, వారు, నీవును గలిలయుడవా? విచారించి చూడుము. గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిది. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి.